వెలసెను పశువుల పాకలో భయము లేదు మనకిలలో జయము జయము జయమో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం కూడి వచ్చిన సంఘ కాపరి గారికి సంఘస్థులకు దేవాది దేవుని దివ్య నామములు మొదటి అడ్వెంట్ శుభాభివందనాలు మీ అందరికీ. మరి మా TCYA థామస్ చర్చ్ యూత్ అసోసియేషన్ యవనస్తుల తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. చెప్పబడిన రీతిగా అడ్వెంట్ కాలం అనగా ఆగమన కాలం. ఆగమనము అంటే దేవునితో కలిసి నడవడము, దేవుణ్ణి ఎదుర్కోవడం. మరి ఈ దేవుణ్ణి ఎదుర్కోవడం మన క్రైస్తవ జీవితంలో మనము రెండు ప్రాముఖ్యమైన కాలాలుగా మనం గమనించవచ్చు. మొదటిది క్రీస్తుని యొక్క ఆగమనం అనగా క్రీస్తు యొక్క జననము, మరి రెండవదిగా క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానము. మరి గుడ్ ఫ్రైడే ముందు మనం ఎలాగైతే 40 రోజులు మనం ఉపవాసం ఉండి దేవుని కొరకు దేవుని శిలువ మరణ పునరుద్ధానం కొరకు మనం ఎదురు చూస్తుంటామో, మరి అదేవిధంగా ఈ యొక్క క్రిస్మస్ కొరకు మరి మన పితరులు పెద్దలు ఒక నెల ముందు నుంచే మరి 4 ఆదివారాలని 4 డిఫరెంట్ ఆదివారాలుగా మరి ఆచరించాలని మరి ఒక మొదటి ఆదివారాన్ని హోప్ నిరీక్షణ, రెండవ ఆదివారాన్ని లవ్ ప్రేమ, మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేసిన అంశము జాయ్ ఆనందము, 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము పీస్ సమాధానం. మరి యెషయా గ్రంథంలో 7:14లో రాయబడిన రీతిగా ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను అని యెషయా ప్రవక్త మరి ముందుగానే ప్రవచించడం జరిగింది. మరి అట్టి రీతిగా దేవుడు మరి ఈ లోకానికి 100 సంవత్సరాల తర్వాత ఈ యొక్క లోకానికి వచ్చి మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా మనం గమనించవచ్చు. మరి అట్టి రీతిగా మనము ఈ అడ్వెంట్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడిన రీతిగా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూతురు, మరణ ఛాయలో గల దేశ నివాసులు మీద వెలుగు ప్రకాశించును. ఈ యొక్క ఆధునిక కాలంలో అంత్యకాలంలో మనం ఉండి ఉండగా అనేకమైన జనులు అనేకమైన దుర్వ్యసనాల చేత, అనేకమైన మరి పాడు అలవాట్ల చేత, అనేకమైనటువంటి చీకటి సంబంధ శక్తుల చేత పీడించబడుతున్నారు. మరి ఈరోజు థామస్ చర్చ్ యూత్ అసోసియేషన్ సభ్యులమైన మేమందరికీ ఈ యొక్క దేవుని సువార్తను మీకు తెచ్చి మనందరము నిరీక్షణ కలిగి దేవునిలో జీవించినట్లయితే మనకు ప్రకాశిస్తుందని మరి యెషయా ప్రవక్త ద్వారా మనం తెలియజేస్తున్నాం. మరి ఈనాడు మన సంఘ సభ్యులమైన మనందరం కూడా ఈ యొక్క అటువంటి నిరీక్షణ మనందరం కూడా కలిగి దేవునిలో ముందుకు సాగేందుకు దేవుడు కృప మనకు అనుగ్రహించుగాక. మరి అటువంటి నిరీక్షణ మనందరం కలిగి ఉండాలని యవనస్తులమైన మేము మరి మీకు చిన్న వాక్యాల ద్వారా మరి నెరవేర్పును తెలియజేయాలని ఆశపడుతున్నాము. థ్యాంక్ యూ. మందరు విరచి మసలు మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే. మందరు విరచి మసలు మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే ఆనందమే స్తోత్రమే
ఆల్ఫయు ఒమేగను నేనే, అనగా ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవించుచున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. జకర్యా 9వ అధ్యాయం 9. ఆయన మేఘాలు వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పుట్టిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 30వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురం ఎత్తి ఫలించును. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవా మార్గం సిద్ధపరచుడి, ఏడాదిలో మా దేవుని రాజ్య మార్గం సరళం చేయుడి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా చెప్పిన ప్రకారము ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వల్ల ఆజ్ఞ అయ్యాడు. ఇది కురేనియు సిరియా దేశములకు అధిపతి అయినప్పుడు వ్రాయబడిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడవలని తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతిగా నుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. లూకా సువార్త 2:1-5 వరకు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అను శబ్దములకు అభిషిక్తుడు అని అర్థం. దీనికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. బెత్లెహేము
ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మీకా 5:2. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లుము, యెహోవా మహిమను నీ మీద ఉదయించు. యెషయా గ్రంథము 6:1. జై 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 యేసయ్యా, పూజ్యుడవు నీవయ్యా, నీ లోకానికొచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు సంతోషం తెచ్చావయ్యా. జై 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 యేసయ్యా, పూజ్యుడవు నీవయ్యా, నీ లోకానికొచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు సంతోషం తెచ్చావయ్యా. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపర్ గారికి, సంఘస్థులందరికీ కూడా మరియు కుమారులు ఎవరు TCYA తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.